ఆరోగ్యంగా ఇచ్చిండంటే అంత ఆరోగ్యంగా ఇచ్చిండు. ఆ పక్కన ఇంటి వాళ్ళు అమ్మాయి కూడా చేయించుకుంది, కానీ వాళ్ళ అబ్బాయి శివుడు ఉందంట, చేయించుకో ప్రార్థన అంటే వద్దులే అయ్యగారు పోతుందని చెప్పింది. ఆమె కుమారుని గురించి కూడా ప్రార్థన చేయమని నేను కోరుకుంటున్నా. Just she was justifying what yesterday God did the miracle. Yeah, she gave the testimony after your prayer. Now she is well and she is getting good health. దైవజనులు ప్రార్థన చేయగా వెంటనే అనుకోకుండా వచ్చారు. యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు వద్దు, యేసుప్రభువుని నమ్మనోళ్ళు కావాలని చెప్పింది. మనం ఎక్కువ శాతం యాడ్ చేసిపోతుంటాం. నమ్మనోళ్ళ తీసుకెళ్ళారు, ఖైదారు దగ్గర తీసుకెళ్తే వాళ్ళందరికీ కార్యాలు జరిగినాయి. ఆమె చెప్పండి. కనుక ఈ రాత్రి మీకోసం దేవుడు అనుకున్న దైవజనులు పంపించారు. కనుక మీకు ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా స్వచ్ఛందంగా రండి, బలవంతంగా రావద్దు. స్వచ్ఛందంగా మీరు ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఈరోజు గుడిబండ్లో కూడా దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర 15 సంవత్సరాలు యాక్సిడెంట్ అయ్యి 15 సంవత్సరాలు లేస్తాడు, కానీ వీల్ చైర్తో పట్టుకొని నడిచేవాడు. ఇంకొకటి కర్ర సహాయం ఉండాలి. కానీ ఈ కర్ర, ఈ వీల్ చైరు, ఇంకొకటి కూడా ఉన్నది, ఈ తొంటికి పట్టుకొని చేతికి పట్టుకొని నడిచేది. ఇది 3 కూడా అయ్యగారు తీసుకున్నాడు. ఏసు నామలో నువ్వు పైకి లే అన్నప్పుడు ఆయన లేచాడు. లేచింది నా మనసులో నిజంగా సేవకుడిగా చెప్తున్నా, అబద్ధం చెప్తే ఇంకా దేవుడు మెచ్చడు. నా అనుకుంటున్నాను ఈ ఏడ లేకపోతాడు, మనకి ఏందైపోయి పెద్ద ఇదైపోతుంది. మళ్ళీ అదంతా ఒక 5 మంది అయినా 10 మంది అయినా మళ్ళీ ఆయన వచ్చిపోయినాడు, ఇది పెద్ద ఇష్యూ అయిపోతుందేమో అని నేను నా అపనమ్మకాన్ని బంధిస్తున్నాను. కానీ దేవుడు అసలు ఈయన అంటున్నాడు లేచి నడు అన్నప్పుడు ఒక అడుగేశాడు. నాకు ఇంక విశ్వాసం వచ్చింది. నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆయన నడుస్తూనే ఉన్నాడు. ఈ అయ్యగారు పక్కనే ఉన్నారు, మేమందరం ఆడే ఉన్నాం, ఎవరు పట్టుకోలే. ఆయనే నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ నడుచుకుంటా వస్తున్నారు. అది ఇంకొక ఆమె ప్రార్థన చేసుకున్నది తిరుపమ్మ. ఆమె కూడా దేవుడు అద్భుతంగా ఆమెను కూడా స్వస్థపరిచాడు. ఈ రీతిగా మనము విశ్వాసం ఉండాలి. అయ్యగారు ప్రార్థన చేస్తే నాది కూడా చెప్పాలి, ఎందుకంటే దాచిపెట్టుకుంటే అది ఎప్పుడు తాగదు. నాకు అన్నం బాగా ఎక్కువ తినేవాడిని, అందుకే ఇంత లావుగా ఉండే. బిర్యానీ అంటే బిర్యానీ, ఏదంటే అది దంచిపడేసేవాడిని నేను. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఈ నెల పోయిన నెల 24 తారీఖు వచ్చాడు. 24 తారీఖు బిర్యానీ తిన్నాం, చికెన్ బిర్యానీ. కాస్ట్లీ, సూర్యాపేటలో మంచి రెస్టారెంట్స్లో కాస్ట్లీ బిర్యానీ తిన్నాం. ఆ రోజు లాస్ట్ రైస్. ఈ రోజుటి వరకు కూడా బలవంతంగా తింటున్నాను, కానీ ఇది సత్యం. రైసే నేను ముట్టుకోవడం లేదు. అసలు చూస్తే కూడా భయం అవుతున్నది. అంటే ఆ అలవాటుకి వెళ్ళిపోయినామన్నది కాదు. బాగా రైస్ తింటే ఏమవుతుందంటే నిద్ర, బద్ధకము అని చెప్పి బంద్ చేయలే నేను. అసలు ఈ అన్నాన్నే వదిలిపెట్టేసిన నేను. నాకు ఆకలి అవ్వడం లేదు. అసలు ఏందా సారు నాకు ఆకలి కావడం లేదంటే ఆయన గంట సేపు నవ్వాడు. వాళ్ళ భార్య గంట సేపు నవ్వింది. నేను మిమ్మల్ని నవ్విపీయడానికి కాదు, అతన్ని మీద ఉన్న అభిషేకం అటువంటిది. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నన్ను కౌగిలించుకున్నాడు. అక్కడి నుంచి ఒక ఫీలింగ్ నాలో మొదలైంది. ఫస్ట్ సార్ నా దగ్గరికి రావడం, అనేక సంవత్సరాలుగా నాకు తెలుసు, నా స్నేహితుడు. వాళ్ళ భార్య కూడా మంచి సువార్థికురాలు. మళ్ళీ నా దగ్గరికి వస్తారు వాళ్ళు, టీం ఒక 10 మంది వస్తారు. ఈయన వచ్చినప్పటి నుంచి నాకు అన్నం ఆకలేయడం లేదు.
అయ్యగారు బలవంతం చేస్తున్నారు కానీ అసలు నాకు తెలియని, నాలోనే తెలియని ఒక తనం, నాలో చాలా మార్పులు. అసలు నిద్ర రావడం లేదు. అన్నం తింటే కదా నిద్ర వచ్చేది, నిద్ర రావడం లేదు. నిద్ర రాకపోవడానికి కారణం ఏంది ప్రభు అంటే, మోకరించిన ఆయన ప్రార్థన చేయి, అటువంటి శక్తి నీకు కావాలంటే నేర్చుకో అని చెప్పి దేవుడు ఈ దైవజనుడిని చూసి చాలా నేర్చుకోమన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి విశ్వాసంతో మీరు వస్తే దేవుడు మీలో ఉన్న బలహీనతను తొలగించి మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ఈ రాత్రి. అంత మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే అతని గురించి, అతనితో ఉన్నాడు, ఇతను డబ్బా కొట్టుకోవచ్చు అనుకున్నాను. నిజంగా నా జీవితంలోనే అద్భుతం జరిగింది. మా ఊర్లో చెవులు లేని వారు విన్నారు. అసలు చెవులే వినపడదు. ఓల్డ్ క్యాండిడేట్ అమ్మాయి. ఇంకా రేపో ఈరోజు టికెట్, మా ఇంటికాడికి వస్తే ప్రార్థనకు వస్తూ ఉంటుంది. రేపు ఈరోజు టికెట్, అంతే పనికి పోతుంటుంది. కానీ అంత బలహీనతగా ఉంటుంది. అమ్మా అన్నం తిన్నావా అని గట్టిగా అంటే అనేది, అన్నం తిన్నావా అని సాయికి చేస్తే అన్నది. ఇప్పుడు అమ్మా అన్నం తిన్నావా అంటే తిన్నా అంటే. దేవుని యొక్క శక్తి, ఆ అభిషేకము అటువంటిది అయ్యగారి మీద ఉన్నది. మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయించుకునే ముందు, అయ్యగారు నిన్నటి దిన ముందు ఈరోజు మా మధ్యలోకి రావటం చాలా సంతోషం. వారిని బట్టి దేవుని స్తుతిస్తాను. అయ్యగారికి మన పురుషులందరూ కూడా వచ్చి చిన్న సన్మానం దైవజనులకు చేయాలని మేము అనుకుంటున్నాం. కనుక వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పురుషులందరూ కూడా రావాలి. అందరు ముందుకు రండి త్వరగా. రాజశేఖర్ అన్న గారు, అబ్రహాం గారు, అన్న రండి, పీటర్, కిషోర్ అందరు కూడా దయచేసి వచ్చి చిన్న సన్మానం. ఎందుకంటే వారు 2 రోజులు మన సంఘంలో ఉండి దేవుని సన్నిధిలో. అన్న రండి, అబ్రహాం అన్న రండి, అయ్యగారిని చిన్న సన్మానం చేద్దాం. ఎందుకంటే వారు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మన మధ్యలోకి వారు వచ్చారు. వారు ఎంతగానో దేవుని సేవలో బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. కనుక వారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ మనం దేవుని నామమును మహిమపడదాం. అన్న రండి అమ్మా, అన్న రండి, అందరు రండి. ఎందుకంటే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరు పోవటానికి 30 తిప్పలు పడుతుంటాం. పోవాలన్నా అంత అవసరమా అనుకుంటాం. కానీ అయ్యగారు కొన్ని వేల కిలోమీటర్లు సముద్ర ప్రయాణంలో వచ్చి ఆయన ఎంతగానో కష్టపడుతూ ఎండనక వాననక వర్షం అనక ఏమీ పట్టించుకోకుండా దైవజనులు ఒకటి. కనుక వారికి ఘన సన్మానం చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని కనపరుచుదాం. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. రండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జాగ్. అలాగే మన దైవజనులు అన్న డేవిడ్ అన్న కూడా మన మధ్యలోకి రావటం చిన్నది. అయ్యగారిని తీసుకొని వచ్చారు కనుక ఒక చిన్న సన్మానం. రండి. దేవుని సన్నిధిలో ఎందరో దైవజనులను నడిపించి దేవుని చేతిలో వాడబడిస్తున్నారు సువార్థికులు. అన్న డేవిడ్ అన్న బట్టి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును మహిమపడదాం. వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. గట్టిగా చప్పడదాం ప్రభుకి. కనుక వారు సువార్త అందని ప్రాంతాలకి, ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్నారు. కనుక వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత మీరందరూ కూడా ప్రార్థన చేయించుకోవాలి.
మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన మా తండ్రి, మా ప్రియులు, మీ ప్రియ దాసులు డేవిడ్ అన్న బట్టి, అలాగే ప్రభువా జాగ్ గారిని బట్టి ప్రభు సన్నిధిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వారిని మా మధ్యలోకి నడిపించి 2 దినాలు మీరు ఘనంగా వాడుకున్నారు. ఈ రాత్రి వారి రాక మా సంఘానికి, మాకు, ఈ ప్రాంత ప్రజలకు మేలుకరంగా మార్చబడును గాక. నిశ్చయముగా నాయన విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయమని, నిజంగా నిన్ను కలిగి బ్రతికే కృప మాకు, మా కుటుంబాలకు, జాగ్ గారి ఫ్యామిలీకిని, అలాగే డేవిడ్ అన్న ఫ్యామిలీకిని నా దేవుని కృప కాపుదల సదాకాలము తోడైని నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, త్వరగా రాన్న యేసయ్యకి హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సమయంలో మీరందరూ కూడా అయ్యగారితో ప్రార్థన చేయించుకోవచ్చు. ఈ టేబుల్ పక్క తీసి నాన్న, ఈ టేబుల్ పక్క తీసి అన్న, ఈ టేబుల్ పక్క పెట్టండి. రాము, టేబుల్ పక్క పెట్టి అదంతే ఉంచు. అదే